Hello guys, a warm welcome to the SKS Academy and also welcome to our Samiksha series, right? Samiksha series లో మనం పారాబోలా నుంచి క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ పార్ట్ లో వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఏప్రిల్ లో వచ్చిన అన్ని సెషన్స్ నుంచి ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. టుడే అవర్ డిస్కషన్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ది సేమ్ పారాబోలానే, బట్ జనవరి సెషన్ లో ఏవైతే క్వశ్చన్లు వచ్చినాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అండ్ డూ ఫాలో అవర్ సమీక్ష సిరీస్. We'll be getting all the PYQs of 2025 of all the chapters. Already మనం సర్కిల్స్ కంప్లీట్ చేసుకున్నాం. పారాబోలా కూడా ఒక లెక్చర్ అయిపోయింది. విత్ దిస్ ఇట్ విల్ బి డన్. ఓకేనా? ప్రీవియస్లీ మనం ఏం చేసినాం, ఆల్రెడీ ఏప్రిల్ లో వచ్చిన క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసినాం. రైట్, లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? డన్. జస్ట్ ఏ మినిట్ అన్న, లెట్ మీ డూ వన్ థింగ్ ఫస్ట్. Actually, ఏమైతుందంటే there is a concept called focal chord in the parabola. I hope you all know. Focal chord నుంచి you will be having the many questions, చాలా questions అడుగుతున్నాడు. I will revise the concept within the 5 minutes. Quickly listen అన్న, which is very very important. ఇక్కడ నుంచి మనకి ఏమైతే రిజల్ట్స్ ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. Do listen. Just 5 minutes. What is the focal chord అన్న? Focal chord. Focal chord అంటే మీనింగ్ ఏమన్నట్టు, there is a parabola, right, and this is the chord. అవునా కదా? Chord is nothing but a line which joins 2 points on the any curve. అవునా కదా? దీని యొక్క ఫోకస్ ఏం తీసుకుందాం. let me take the focus as a, 0 అనుకుందాం. ఓకేనా? what about the parametric point అన్న? parametric points are going to be 80 square, 280 on the parabola. అవునా కదా? ఇందులో ఏమన్నా let me take the point p పాయింట్ తీసుకుంటున్నా. P of T1 now. You can mention it like P of T1, that is a T1 square comma 2a T1. This is one of the point, and you can consider another point which is lying on the same parabola. ఆ పాయింట్ ఏందన్నా a T2 square comma 2a T2. అవునా కదా? ఇక్కడ పారామీటర్ ఎంత? T1. ఇక్కడ పారామీటర్ ఏంది? T2. I hope it is clear. Done. Now nana, these are the end points of the focal chord. First focal chord అంటే ఏంది? Chord is nothing but a line which joins any 2 points on the parabola. అవునా కదా? And focal chord is nothing but a line which passes, a chord which passes through the focus. Focus gunda పోయిందనుకో దాన్ని ఏమంటాను? We are going to call it as a focal chord. I hope it is clear. Done. For this particular focal chord, నువ్వు ఒకవేళ ఇక్కడ నుంచి ఏం చేద్దాం అన్న, if I take the slope of focal chord which is going to be how much అన్న? 282 minus 281 by 82 square minus 81 square. We are going to get it as a 2 by T1 plus T2. ఎందుకు నాన్న కింద T1 square minus T2 square వస్తుంది, పైన T1 మైనస్ T2 ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా రాస్తే రైట్, ఇది స్లోప్ అన్నమాట ఫోకల్ కార్డ్ ది. అండ్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అన్న, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. దీస్ ఆర్ ద రిజల్ట్స్ దట్ వి నీడ్ టు రిమెంబర్. లిసన్, ఫస్ట్ ఏందన్న, ఈ ఫోకల్ కార్డ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అంటే T1 into T2 is equals to -1. This is nothing but a equation of focal chord, which is very very important. Equation of focal chord. అర్థమైంది? ఇదేంటి? ఈక్వేషన్ ఆఫ్ ఫోకల్ కార్డ్. అవునా? ఈక్వేషన్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఒకవేళ T1 T2 is equals to -1 అయితే T2 is equal to ఏం రాసుకోవచ్చు? T2 is equals to -1 by T1. అవునా? T2 is equals to -1 by T1 అంటే ఈ పాయింట్ ఏమైతుందన్నా? a into -1 by T1 whole square, a by T1 square comma -2a by T1. అవునా కదా? అంటే the point P is in T1 and you are trying to express the Q also in the terms of T1. సేమ్ పారామీటర్ అన్న, ఒకటే పారామీటర్ లో 2 పాయింట్స్ వచ్చినాయి, ఎండ్ పాయింట్స్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ ఇందా, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అంటే ఈ పాయింట్ తీసుకోవచ్చు, అలాగే ఈ పాయింట్ తీసుకుంటారు. ఇదేంది ఈక్వేషన్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్. రైట్, నెక్స్ట్ పాయింట్. వాట్ అబౌట్ ద నెక్స్ట్ పాయింట్? నెక్స్ట్ పాయింట్ ఇస్ గోయింగ్ టు బి లెంత్ ఆఫ్ ఫోకల్ కార్డ్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ఫోకల్ కార్డ్. What is the length of the focal chord, Nana? Length of focal chord is nothing but a PQ. Avuna? This is the length that we need to find. ఎంత వస్తున్నా length of the focal chord? It is going to be a into how much? It is going to be a into T1 plus 1 by T1 whole square. How much it is? It is nothing but a into T1 plus 1 by T1 whole square, where T1 is nothing but a parameter. I hope it is clear.
ఎలా అనుకుంటున్నా దీనికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి విల్ బి గెటింగ్ దట్, బట్ వీ నీడ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ అవుట్పుట్. ఓకేనా, దీని రిజల్ట్ లేక గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇఫ్ దిస్ పర్టికులర్ ఫోకల్ కార్డ్ అనేది యాక్సిస్ తో టీటా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. టీటా యాంగిల్ చేసింది అనుకో, అప్పుడు దిస్ పర్టికులర్ ఫోకల్ కార్డ్ లెంత్ ఈస్ గోయింగ్ టు బి 4a into cosecant square theta. దీన్ని కూడా ప్రూవ్ చేయొచ్చునా, బట్ ఫర్ నౌ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డెరివేషన్స్ ఆఫ్ ఎనీథింగ్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఒకవేళ టీటా యాంగిల్ చేసిందంటే ఇది కూడా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం దీన్ని యూజ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఎనీ కేస్ ఒకవేళ టీటా కింద ఇన్వాల్వ్ అయితే యూ కెన్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫార్ములా. నెక్స్ట్ పాయింట్ అన్న, ఇంకొక పాయింట్ చెప్పిన 3 రిజల్ట్స్ అని చెప్పినాక దిస్ ఇస్ గోయింగ్ టు బి ద థర్డ్ రిజల్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఓకేనా, ఇదేందన్న, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ దర్ ఇస్ ఏ ఎస్పీ ఒక పార్ట్, ఎస్క్యూ ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏందన్నా ఎస్పీ. వీటిని ఏమంటాం అంటే అన్న సెగ్మెంట్స్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అంటారు. ఏంటంటే అన్న సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది సెగ్మెంట్స్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ 1/sp plus 1/sq is equals to 1/a, which is very important, very very important result. Okay na, this is one of the result. These are the 3 things that we need to remember about the focal cord. Focal cord ante endi, which passes through the focus, and next point is going to be length of the focal cord. Equation of focal cord enta, t1 t2 is equal to -1, and end points are going to be at1 square comma 2at1, a by t1 square comma minus 2a by t1. These are the end points of the focal cord. వీటి నుంచి చేంజ్ చేస్తానన్నా డిస్టెన్స్ ఫార్ములా కనుక్కుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్, రైట్? అండ్ దెన్ దిస్ పర్టికులర్ రిజల్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. నౌ లెట్ మీ గెట్ ఇంటు ద క్వశ్చన్స్ నౌ. ఓకే, నౌ లిసన్, లుక్ ఎట్ ద క్వశ్చన్ అన్న. లెట్ y square is equal to 2lx be the parabola and s be its focus. Okay, let pq be the focal chord of the parabola. Same focal chord వచ్చిందన్న, అంటే ఏంది, ఫోకస్ ఉండబోతుంది. Such that SP SQ is equals to 147 by how much? 147/4. ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది. ఇదేందన్నా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పారాబోలా. డన్. ఏమి ఇచ్చిండు, దీస్ ఆర్ ద సెగ్మెంట్స్ అన్న, అవునా కదా? SP SQ చెప్పిన ఇంతకుముందు. లెట్ C be the circle described taking PQ as a diameter. ఏందన్నా, C be the circle, C is the circle అన్న, whose dia is PQ. Okay, the equation of the circle is of this particular form. ఒకవేళ ఇది అయితే ఏం కనుక్కోవాలి మనం, this particular answer is to be found, beta minus alpha value కనుక్కోవాలన్నమాట. I hope it is clear. Done. Listen now, what is the parabola? Parabola y square is equal to 2x. Let me make a diagram, rough diagram. Now y square is equals to, listen, this is going to be y square is equals to 12x. 12x అంటే వాట్ అబౌట్ ద ఫోకస్ నాన్న, ఫోకస్ ఏమైతే చెప్పండి ఒకసారి. ఇది a, 0 గా స్టాండర్డ్ ఫామ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి 0, 0. వర్టెక్స్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 3, 0. ఎందుకన్నా 4a is equal to 12, a is equal to 3, 3, 0. a, 0 is the focus, and there is a point p. pq అంటే మీనింగ్ ఏమన్నా, s is the focus, pq be the focal chord. Let me take the focal chord. ఇదేందన్నా focal chord, ఇదెంత p, ఇదెంత q. డన్, అయిపోయింది. ఇంకొక రిజల్ట్ ఏమి ఇచ్చింది మనకు, ఒక ఇదేందన్నా SP into SQ is equals to 147/4 is being given. ఓకే, అది కూడా ఏం చేసుకున్నాం. డన్. నెక్స్ట్ ఏమన్నా, C is the circle which passes through the, దేని గుండా పోతుందన్నా, P and Q గుండా పోతుంది సర్కిల్, అవునా? సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. లెట్ మీ టేక్ ద సర్కిల్. సర్కిల్ దేని గుండా పోతున్నానా, P and Q as a dia అన్నాడు. ఓకేనా, it is going to be something like this నానా, PQ as a dia. PQ is a dia లెక్క ఒక సర్కిల్ అనేది దాని గుండా పాస్ అవుతుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇది ఇచ్చింది. సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది, ఇది ఇచ్చింది. ఓకే, డన్. నౌ లిసన్, హౌ కెన్ యూ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ద గివెన్ డేటా? ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్ నానా. ఈ పర్టికులర్ పాయింట్ ఏంది, 3, 0. వాట్ అబౌట్ ద పాయింట్ నాన్న, ఈ పాయింట్ ఏమనుకోవచ్చు మనం, వాట్ కెన్ యూ కన్సిడర్ దిస్ పాయింట్ as a 80 square 280 కదా, అవునా కదా? పారామెట్రిక్ పాయింట్ a ఎంత, 3. ఎక్కడ నుంచి ఈక్వేషన్, ఇక్కడ నుంచి a is equal to ఏం తెలుస్తున్నాను మనకి, 3. అంటే ఎంత, 3t square ఎంత, 280, 2 is 60 అన్నమాట.
వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఉన్న ఈ పాయింట్ ఏమవుతుంది అప్పుడు దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్ 3/t square comma how much nana minus 6/t. These are the end points of the focal chord. Okay na, these are the end points of the focal chord. Keep it aside. Now come to here ikkada nana okkasari em ichindi ikkada nunchi this is what the equation kada manakem telusu nana 1/sp plus 1/sq is equals to how much nana how much 1/a. A ante enta nana 1/3. This is the result that we have discussed just before. Avuna kada దీని నుంచి ఏం రాసిన ఏమైంది చెప్పండి ఒకసారి ఎస్పీ ప్లస్ ఎస్క్యూ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్ నాన్న ఎస్పీ ఎస్క్యూ కింద ఎస్పీ ఎస్క్యూ అవతల పోతే ఎస్పీ ఎస్క్యూ వాల్యూ ఎంత నాన్న ఇంటూ 147 బై హౌ మచ్ 4 3 1s 3 ఎంత 4s నాన్న 3 4s 3 9s అంటే ఆన్సర్ ఎంత వస్తుంది విచ్ ఇస్ గోయింగ్ టు బి 49/4. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎస్పీ ప్లస్ ఎస్క్యూ. ఎస్పీ ప్లస్ ఎస్క్యూ అంటే ఏంటన్నా పీక్యూ. పీక్యూ అంటే ఏంటన్నా లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్. అవునా కదా ఎస్పీ ప్లస్ ఎస్క్యూ అంటే మీనింగ్ ఏమన్నట్టు ఇదే ఫోకల్ కార్డ్. అవునా కదా ఫోకల్ కార్డ్ లెంత్ ఎంత వచ్చింది 49/4. ఫోకల్ కార్డ్ అంటే ఏం చెప్పినా వాట్ ఇస్ ద ఫార్ములా దట్ వి నో a into t1 plus 1/t1 whole square is equals to no need to mention that t1 nana t ని తీసుకున్నాం parameter you can directly take the t and that t plus 1/t whole square is equals to how much this is 49 by how much it is just a minute 49/4. What about the a nana? A is known to you, right? What is the a value? A is 3. You can bring it here, which is going to be 49/12. To write again, and thus nana 49/12. This is what the result. Okay na? Just keep it aside now. Now nakem kavalana we need to find the equation of this circle with PQ as a diameter. PQ as a diameter ante meaning emanattu P comma Q are the end points of the diameter. If you know the end points of the diameter, what is the equation nana? X minus x1 ante x minus x1 ante em nana what is the x1? X1 is going to be how much here? It is nothing but a 3t square into x minus 3/t square. X minus x1 into x minus x2 plus y minus y1. What is the y minus y1 nana? Y minus 6t into y minus of minus enta nana plus 6/t which is equal to 0. Antena? Done. Done. Now listen nana ఒకసారి చూడండి ఇక్కడ ఏమైంది చెప్పండి ఒకసారి ఈక్వేషన్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ కదా x minus alpha into x minus beta. అవునా కదా ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి దీని షార్ట్ ఫామ్ లో. ఓకే ని రైట్ చెప్పండి అన్న x స్క్వేర్ మైనస్ టైమ్స్ ఆఫ్ ఎంత నాన్న సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత 3t స్క్వేర్ ప్లస్ 3/t స్క్వేర్. 3 బయటికి తీస్తున్నాను ఎంత మిగులుతుంది t స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ఇంటూ x అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ as a ab కదా అవునా కదా ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఆల్ఫా బీటా వస్తుంది. ఆల్ఫా బీటా అంటే ఎంత 3t స్క్వేర్ 3/t స్క్వేర్ t స్క్వేర్ t స్క్వేర్ క్యాన్సిల్ 9 వస్తుంది 9. రైట్ డన్. వాట్ అబౌట్ దట్ పార్ట్ నానా రిమైనింగ్ పార్ట్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు బి y స్క్వేర్ మైనస్ టైమ్స్ ఆఫ్ ఎంత నానా సమ్ ఆఫ్ దీస్ టూ 6 కామన్ తీసుకో 6 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది t ఇదెంత నానా మైనస్ 1/t యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ as a మైనస్ 1/t ఇంటూ y. అవునా కదా నెక్స్ట్ ఎంత ఇట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ టైమ్స్ ఆఫ్ 6 into 6 36 is equal to 0. This is what the equation of the circle. దీన్ని ఫార్ములా రాయనా ప్రాపర్ ఫార్ములా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x టర్మ్ ఎంత నానా మైనస్ 3 టైమ్స్ ఆఫ్ t స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ఇంటూ ఎంత x మైనస్ 6 టైమ్స్ ఆఫ్ t మైనస్ 1/t ఇంటూ వాట్ అబౌట్ y. నెక్స్ట్ ఎంత నానా కాన్స్టెంట్స్ ఎంత ఉన్నాయి which is going to be how much which is going to be minus 27. I hope it is clear. Equal to 0. This is what the equation that we require. But మనకేందన్నా ఇది ఇలా ఇచ్చిందో మనకి పారామీటర్ తెలుసా తెలియదు బట్ వి నో సంథింగ్ హియర్. అవునా కదా ఇక్కడ నుంచి మనం ఏం చేసి చూడండి ఒకసారి లిసన్ ఒకసారి ఇక్కడ ఉందన్న దీని నుంచి ఒకసారి ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఎంత t స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ప్లస్ 2 కదా అటు అవతలకి పంపిస్తే ఏమైందన్న దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నా a ప్లస్ b హోల్ స్క్వేర్ అవతలకి పంపిస్తే -2 అంటే ఏమైందన్న 49 మైనస్ 24/12 అంటే 25/12. దట్స్ ఇట్. అంటే ఈ వాల్యూ వచ్చినట్టే కదా దిస్ పర్టికులర్ వాల్యూ వచ్చింది ఎక్కడ నుంచి అక్కడ నుంచి అయిపోయింది కదా. వాట్ అబౌట్ దిస్ వన్ అన్న ఇది కావాలి ఎంత t minus 1/t is equals to t minus 1/t అంటే what is the t plus 1/t ఏమొస్తాను ఇక్కడ నుంచి t plus 1/t
రూట్ అవతల పంపించుకోండి ఎంత, దిస్ ఇస్ గోయింగ్ టు బి 7 అవునా కదా, రూట్ ఓవర్ వాట్ అబౌట్ దిస్ వన్ అన్న, రూట్ ఓవర్ 12 అంటే 4 3s అంటే 2 రూట్ 3 ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అవునా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ t ప్లస్ 1/t వాల్యూ. నాకేం కావాలి, ఏం కావాలన్న, ఐ జస్ట్ వాంట్ ది t మైనస్ 1/2. ఒక్కసారి ఇక్కడ రన్నా, ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు చూడండి ఒకసారి, t స్క్వేర్, అసలు దీంతో అవసరం ఇలా ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ఒకసారి చూడండి, t స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్. నేను ఏం చేస్తున్నా, బోత్ సైడ్ -2 యాడ్ చేస్తున్నా, -2 యాడ్ చేస్తే ఇది ఏమైంది నాన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ t ఇంటూ 1/t. ఏమైతుందన్న, t క్యాన్సల్ అయితే సేమ్ -2 యాడ్ చేసినట్టు, అవతల కూడా -2 యాడ్ చేసుకుంటే ఏమైంది నాన్న, 12 ఇంటూ -2 -24 1 ఎంత వస్తుంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి 1/12. అర్థమవుతుంది. ఇది ఎంత నాన్న, దిస్ పర్టికులర్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, t మైనస్ 1/t హోల్ స్క్వేర్ అవునా కదా. రూట్ అవతల పంపిస్తే ఏమైంది 1/3 రూట్ ఓవర్ 2 రూట్ ఓవర్ 3 వస్తుంది. ఎంత నాన్న, 12 కదా, 2 రూట్ ఓవర్ 3 ప్లస్ ఆర్. దట్స్ ఇట్. ఓకేనా, డన్. Now put all these values here so that you will be getting the equation which is equals to this. Okay, just put the values now. What is the equation finally? So proper result na x square plus y square minus 3 times of local ఎంత వస్తుందన్న, t square plus 1/t square value ఎంత, this is the value, right? ఏంది నాన్న వాల్యూ, this particular value and this one. ఇవి రెండు మనకు కావాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. What is the value, 25/12 25/12 into ఎంతనా x minus 6 into t minus 1/t ఎంతనా 1/2 root over 3. You can just take the positive value. ఎందుకన్నా ఇక్కడ ఎంత వస్తుంది, y coefficient is going to be minus కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది, into నెక్స్ట్ ఏంటన్నా y, right, minus how much, which is going to be 27 ఎంత 27 equal to 0. That's it. Now మనకి ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది నాన్న, into 64 ఉంది అంటే ఏం చేయాలి, in order to get the same form we need to multiply this particular equation with the 64 తో మల్టిప్లై చేసుకో, and both the sides 64 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏమొస్తుంది చెక్ చేసుకోండి ఒకసారి. this is going to be, you can keep something like this, into 64, both sides 64 తో మల్టిప్లై చేస్తున్నా. ఇదెంత అన్న, 64x స్క్వేర్ ప్లస్ 64y స్క్వేర్ మైనస్ ఎంత నాన్న, జస్ట్ మినిట్ నా ఎంత చేయడం వస్తాం ఒకసారి చూడండి. మనకి ఏం కావాలని తీసుకుంటే సరిపోయింది, ఏం కావాలి మనకు, బీటా మైనస్ ఆల్ఫా కదా. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్. మనకి ఏం కావాలి, బీటా ఆల్ఫా. ఆల్ఫా ఇక్కడ ఉందన్న ఎక్స్ కోఎఫిషియంట్ విత్ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ని తీసేయనా, 64 లోపలికి వస్తే ఏమైతే చెక్ చేయండి. వాట్ ఈస్ ద ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, ఆల్ఫా ఈస్ గోయింగ్ టు బి, what is the alpha value, this is what the x coefficient, right, x coefficient ఎంత రానా, అవతల 64 multiply ఇది 64 into 3 into 25/12, this is what the x coefficient alpha value. next ఏందన్నా beta. now listen, beta is going to be on the other side అవునా కదా, beta ఎంత రానా -27 ఇతలనే ఉంది కదా, ఇది అవతలకి పంపించుకుంటే ఎంత రానా పాజిటివ్ కదా, ఇది ఇవతలకి తీసుకొచ్చిండు 27 ఇవతలకి పంటే రానా 27 into how much 64 వస్తుంది. మనం కనుక్కోవాల్సిందంతా బీటా మైనస్ ఆల్ఫా. బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏం కనుక్కోవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి, 3 1s 3 4s, ఇది 4 1s 4 16s అంటే ఎంత 16 into 25 ఆల్ఫా వాల్యూ. బీటా ఎంత 27 into 64, ఇలాగ 16 కామన్ తీయొచ్చు, 16 కామన్ తీద్దాం, 16 పోతే ఇవతల ఎంత మిగులుతుందన్నా, విచ్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్, ఇందులో బీటాలో 16 పోతే ఇక్కడ 4 మిగులుతుంది, 27 into 4 మైనస్ ఇందులో 16 పోతే ఎంత 25 మిగిలింది అవునా. డన్. నౌ లిసన్ నాన్న, వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, 16 into లోపల ఎంత 27 into 4, 27 2s ఎంత నాన్న 54 into 2 which is going to be 104 minus ఎంత 104 minus 20 ఎంత నాన్న, which is going to be 20 57 2s ఎంత నాన్న 54 108 కదా, సారీ. what is this value నాన్న, it is going to be 108 minus how much na 25, 16 into 108 minus 25 ఎంత నాన్న 105 పోతే ఎంత నాన్న 103, 20 పోతే ఎంత 83, that's it. 16 3 ఎంత నాన్న 48, 16 8 ఎంత 128, right, 128 plus 4 132. this is what the answer. how much nana, the answer is going to be, answer will be 1328.
This is what the answer. I hope it is clear, Rama. Then question is simple, but the calculation is little lengthy. No problem. Questions alage frame chesnana kaapothe manaku this is one of the simplest way to follow. You can also get the PT square ఈ వాల్యూస్ తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు నాన్న. t అంటే t యొక్క పారామీటర్ వాల్యూ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామన్నా దిస్ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి t వాల్యూ కూడా కనుక్కోవచ్చు నాన్న. t వాల్యూ కనుక్కోవచ్చు, పైన కింద వాల్యూస్ పెట్టి కూడా చేయొచ్చు. బట్ రాదర్ దెన్ దట్ ఇట్ వుడ్ బి బెటర్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. రైట్ అన్న. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడన్నా క్వశ్చన్ 29th Jan. Shift 1 question. చూడండి ఒకసారి క్వశ్చన్. Two parabolas are the same focus. It is one of the beautiful question. Look at the question. Two parabolas ఉన్నాయి, have the same focus అన్నాడు. కొన్నిటికి ఒకటే ఫోకస్ ఉంది and the directrices are x axis and y axis అన్నాడు. Okay, done. If these parabolas intersect at the 2 points, రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నానా a, b దగ్గర, then we need to find the ab. రెండు పారాబోలాస్ ఉన్నాయి, ఎక్కడ మీట్ అవుతుందన్నా 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతున్నాయి. లెట్ మీ మేక్ ఏ సమ్ రఫ్ డయాగ్రామ్ ఫర్ దట్. ఓకే, ఒకసారి చూడన్నా, ఇది ఒక పారాబోలా అనుకుందాం. ఓకే, లెట్ మీ టేక్ సమ్ అదర్ పారాబోలా. దీని యొక్క ఫోకస్ సంవేర్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇంకొక పారాబోలా ఎలా ఉందంటనా ఇలా ఉంది, దీని ఫోకస్ ఏంది సేమ్. రెండింటికి కూడా ఫోకస్ ఏందన్నా సేమ్. ఆల్సో వీ నీడ్ టు show the coordinate axis get given enduku coordinate axis toti we have a relation given. Okay, done. Now listen, now look at the question. Focus enta, focus is going to be 4, 5. What is the focus? Focus will be focus enta ana common focus, this is 4, 5. Okay, done. వీడు ఏమన్నా ఇక్కడ రెస్పెక్టివ్లీ 2 పారాబోలాస్ ఉన్నాయి. ఒక దానికి x axis is the directrix, ఇంకొక దానికి ఏంది నాన్న y axis is the directrix. Directrix అంటే just a minute, no problem. డయాగ్రామ్ ఏందన్నా కొద్దిగా ప్రాపర్ గా చేసుకుంటే మనకు డైరెక్ట్రిసెస్ అనేది ఈజీగా రాసుకోవడానికి వస్తుంది. బట్ నో ప్రాబ్లం. లెట్ మీ డూ వన్ థింగ్. ఒక పాయింట్ ఇక్కడ తీసుకుందాం. లెట్ దిస్ బి ద p x, y అనుకుందాం. సమ్ జనరల్ పాయింట్. ఇక్కడ నుంచి డైరెక్ట్రిక్స్ అంటే ఏమైతుందన్నా విచ్ ఇస్ గోయింగ్ టు బి ఎలా ఉంటుంది, ఫోకస్ ఇలా ఉంటే దీని యొక్క బ్యాక్ సైడ్ ఏదన్నా అంటే డైరెక్ట్రిక్స్ ఏందన్నట్టు దిస్ ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్రిక్స్, అవునా కదా? ఎస్ఆర్నో ఇదేందన్నా ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ ఏముంటుందన్నా, డూ వన్ థింగ్, డయాగ్రామ్ ఒకసారి ఎరేంజ్ చేద్దాం. డయాగ్రామ్ ప్రాపర్ గా ఇద్దాం ఒకసారి, జస్ట్ నెట్. రైట్, ఇది ఫోకస్ అనుకున్నాం. ఇది కామన్ ఫోకస్ ఫర్ బోత్. ఇదేనా ఇదొకటి ఇదొకటి. నౌ లిసన్. ఇక్కడ ఏందన్నా లెట్ మీ టేక్ సమ్ పర్టికులర్ కామన్ పాయింట్ అన్న. కామన్ పాయింట్ ఏంటి, x, y అనుకున్నాం. x, y అనుకుంటే ఈ పర్టికులర్ పారాబోలా ఏదైతే ఉందో దానికి ఏంటిదన్నా దిస్ ఇస్ గోయింగ్ టు బి ద డైరెక్ట్రిక్స్. ఏదైనా డైరెక్ట్రిక్స్, దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్. ఏది ఇది అర్థమవుతుంది. డన్. అంటే మీనింగ్ ఏమన్నట్టు, దీని యొక్క లెంత్ ఏంది, దిస్ పర్టికులర్ లెంత్ ఇస్ గోయింగ్ టు బి y, ఇజంట్ ఇట్? అవునా కదా? px, y నా దాని y కోఆర్డినేటే కదా, అవునా కదా? పర్పెండిక్యులర్ లెంత్. అండ్ దిస్ వన్ ఇదేమైతుందన్నా దిస్ ఇస్ గోయింగ్ టు బి డైరెక్ట్రిక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పారాబోలా అన్న. ఏ పారాబోలా? ఈ పర్పుల్ కలర్ యొక్క పారాబోలా డైరెక్ట్రిక్స్. వాట్ అబౌట్ దిస్ వన్ అన్న? ఈ లెంత్ ఏమైంది, దిస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్, x కదా, అవునా కదా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. నౌ use the fact that ps is equal to pm nana. ఇదేంది ఫోకస్ ఎంత నన్నా, దిస్ ఇస్ గోయింగ్ టు బి 4, 3. డన్. అదేంది y యాక్సిస్, ఇదేంది x యాక్సిస్. లెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ps is equal to m రాసుకోవచ్చున్నా, ఇది pm అనుకుంటే ఇది కూడా pm రాసుకోవచ్చున్నా. బేసిక్ గా 2 పాయింట్స్ ఉంటాయి కదా, 2 పాయింట్స్ నుంచి తీసుకున్నా. కాకపోతే we are just taking the single point to understand the concept clearly. You are going to have the 2 points. 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అయితే. బట్ ఈ పాయింట్ నుంచి చెక్ చేయండి అన్న ఒకసారి. ఇప్పుడు చెక్ చేస్తే ఏమైతే చెప్పండి. PS is equals to PM. What is the PS Anna? PS is nothing but x minus, what is that? X minus 4 whole square plus y minus 3 whole square is equals to PM. PM anta? PM. A particular axis, A particular parabola తీసుకున్నాను. ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇది తీసుకుంటే PM ఏమైతేనన్నా x అవుతుంది, అంటే x square.
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ దీనికి తీసుకుంటే ఇవతల సేమ్ కదా, y minus 3 whole square is equal to distance of the y square. This is going to be the second equation, right? And by solving these two equations, what can you understand on a two equations nunchi? Solving 1 and 2. When you solve 1 and 2, you will get to know that x square is equals to y square, which implies y is equals to x. And the rendu kuda same, y and x. అంటే y coordinate, x coordinate are going to be same అన్నమాట. అంటే దిస్ పర్టికులర్ లెంత్ ఈ పర్టికులర్ లెంత్ ఏమైతే సేమ్ అయితే అర్థం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్. ఇదాన్ని అందులో మళ్ళీ రివర్స్ సబ్స్టిట్యూట్ చేయనా. రివర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఎంత ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయి. x మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత, x స్క్వేర్. ఇందులో ఇది కూడా ఎక్స్ చేస్తున్నానా, ఇది ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x. వాట్ అబౌట్ దిస్ వన్ అన్న, ఇది కూడా ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x is equal to ఎంత అన్న, x square gets cancelled out. You are going to get it as x square minus ఎంత అన్న 14x plus how much 25 is equals to 0. Okay, right, clear అన్న. Done. What about this one? If you look at this particular equation, this is going to have the two roots. ఏంటి అన్న, x1 అనుకుందాం ఒకటి, ఇంకోటి y. సారీ, x1 and x2. y ఎందుకు వస్తుంది ఇక్కడ అంతేనా, x1 x2. if there is a x1 corresponding y1 ఉంటుంది, అవునా కదా. and we know that both of them are going to be same. అది ఎంతనా, x1 x is equal to y కదా, x1 is equals to y అంటే y is equal to కూడా x1. and ఇది ఎంతనా, x1 x1 వస్తుంది ఈ పాయింట్. ఒకవేళ x2 అయితే కరస్పాండింగ్ y2 కూడా ఉంటుంది కదా, కానీ we know that y is going to be same. అప్పుడు ఏమైందన్నా, దిస్ పర్టికులర్ పాయింట్ x2 x2 అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఒక పాయింట్ అన్న, రెండు పాయింట్స్ అని చెప్పినా ఇక్కడ అక్కడ నుంచి మనకి ఏమవుతుంది, రెండు ఎక్స్ వాల్యూస్ ఉన్నాయంటే మీనింగ్ ఏమన్నట్టు, రెండు చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. ఒక పాయింట్ ఇక్కడ తీసుకున్నా కదా, ఇంకొక పాయింట్ ఇక్కడ ఉందన్న. ఈ పాయింట్ ఏమైతుందన్న, దిస్ పర్టికులర్ పాయింట్ ని నువ్వు x1 అనుకుంటే ఈ పాయింట్ ఏమైతుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బి y1 y. అర్థమవుతుందా? ఇప్పుడు అరే y ఎందుకు వస్తుందన్న, y కాదు కదా, y కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానిలో కూడా ఇది x1 అయితే ఇంకో పాయింట్ ఏముంది నాన్న, మనకు అక్కడ నుంచి రాసుకుంది మనం x2 x2. ఎందుకంటే మనం x లోనే సాల్వ్ చేసినాం కాబట్టి వీఆర్ టేకింగ్ ద x రూట్స్. ఓకే, ఇప్పుడు ఏంటి అన్న, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ చెప్పి ఈ పాయింట్ q అనుకుందాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ అన్న, x1 minus x2 whole square plus x1 minus x2 whole square. అంటే 2 times of x1 minus x2 whole square, అవునా కదా. అంటే ఏం రాయొచ్చు అన్న, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అడిగింది ఏంది, pq ఎందుకు నాన్న, ఆల్రెడీ హ్యాస్ గివెన్ ద నేమ్స్ ఇచ్చిందన్న. ఏమన్నాడు వాడు, హ్యాస్ గివెన్ ద నేమ్స్ లైక్ a and b. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ab స్క్వేర్ కనుక్కోవాలి. అంటే ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 times of x1 minus x2 whole square అవుతుంది. అంటే 2 times of x1 minus x2 కనుక్కుంటే చాలు. ఓకే, నాకేం తెలుసు, ఇక్కడ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది వితౌట్ సాల్వింగ్ ద x1 x2 సాల్వ్ చేసి కూడా చేయొచ్చు. బట్ అలా చేయకుండా ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, కెన్ ఐ టేక్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ నాన్న, x1 plus x2 is equal to ఎంత, the roots are x1 x2. sum of the roots is going to be minus b by a 14. product of the roots ఎంత నాన్న, x1 x2 is equals to 25, అవునా కదా. what do we need to get నాన్న, x1 minus x2 whole square కావాలి. x1 minus x2 కావాలంటే ఏం చేస్తాను నాన్న, x1 minus x2 whole square is equals to ఎంత నాన్న, x1 plus x2 whole square minus 4 times of x1 x2. ఎలా వస్తుంది నాన్న, ఎలా వస్తుంది, ఇదేంటి x1 minus x2 whole square అంటే minus 2x1. ఇదేముంటుంది నాన్న, ప్లస్ 2x1. దానిలోకి ఏం చేయాలి, minus 4x1 x2 తీసేస్తే యూ విల్ బి, అంటే దీస్ టూ గెటింగ్ ఈక్వలైజ్డ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, x1 plus x2 ఎంత, x1 plus x2 is going to be how much, 14 square minus 4 times of 25 which is going to be 100. 14 square అంటే ఎంత, 196 minus 100 అంటే it is going to be 96. what about this one నాన్న, దేని ఆన్సర్ అన్నది, x1 minus x2 whole square ఆన్సర్ డైరెక్ట్ 96 అన్నమాట. 96 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అన్న, 96. 92 is 180 plus 12, 192. 192 is the correct option. C is the correct option. I hope it is clear. Done on the right. Let me go with the next question. Look at the next question. Question in the let A and B be the 2 points of the intersection of the line y plus 5 equal to 0 and the mirror image of the parabola y square is equal to 4x with respect to the line x plus y plus 4 equal to 0. If D denotes the distance between the A and B and A denotes the area of the SAB, where S is the focus of the parabola,
దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ క్వశ్చన్ అన్న. ఏం కనుక్కోవాలి మనం? ఏ అండ్ డి కనుక్కోవాలి. లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్. ఓకే, అండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. AB be the 2 points of intersection of the line with respect to mirror image of this one. First in the parabola ఎలా ఉంటుందన్న? Listen, this one is much interesting question. Listen, parabola ఏంటి అన్న ఇది? What is this kind of parabola? It is nothing but a parabola whose vertex is at origin. ఇదంతా y square is equal to 4x. దీని యొక్క ఫోకస్ ఎంత నాన్న? 1,0. ఎంత? ఫోకస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? Focus is 1,0. Vertex is going to be 0,0. Right? ఏమన్నా? Intersection of the mirror image of the parabola with respect to this particular line. There is a line నాన్న. ఈ లైన్ is x plus 5 plus 4 equal to 0. లైన్ ఎలా గీసుకోవాలి నాన్న? కోఆర్డినేట్ యాక్సిస్ పైన పుట్ y is equal to 0, y is equal to 0 పెడితే ఎంత? x is equal to -4. అంటే పాయింట్ ఏదైనా -4,0. let me take the 4,0 here. put x is equal to 0, y is equal to ఎంత? -4. అంటే 0, -4. let me take the point here. let me take a line ఏందన్నా? come on, this is the line. let me take the line like this, and then which is passing through these 2 points. okay na? Done. This is the point. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ పాయింట్స్ కూడా అలాగే. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ లైన్ మనం ఏం చేయాలన్నా, we need to get the image of this particular line. అంటే మిర్రర్ ఇమేజ్ అనేది ఇది తెలుస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నా అది ఇదేం చేస్తుంది అంటే అన్న, a, b అంటే ఏంటంటే y plus 5 equal to 0 అంటే ఏందన్నా? y plus 5 అంటే y is equal to -5. లైన్ ఎక్కడ వస్తుందో చెప్పండి ఒకసారి. లైన్ y plus 5 అంటే ఇది -4 కదా, అంటే somewhere here. అవునా? This is what the line. I hope it is clear. ఇదంతా this particular line is going to be point anta 0, -5, and this line is going to be y is equals to -5. okay na? That is the line equation. next ఏం కావాలన్నా మనకి? next we need to find the d denotes the distance between the a and b. d అనేది ఏంటన్నా? ఈ లైన్ అవతల ఇమేజ్ వచ్చింది, ఈ లైన్ యొక్క అంటే ఈ పారాబోలా యొక్క ఇమేజ్ వస్తుందన్న. ఈ ఇమేజ్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ 2 పాయింట్స్ ఏబి అన్నమాట. ఓకేనా? క్లియర్. ఇప్పుడు ఏం చేయాలన్నా, నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు గెట్ ద ఇమేజ్. అవునా కదా? ఇమేజ్ కోసం లెట్ మీ డూ వన్ థింగ్ నాన్న. ఇవతల ఇదంతా దీని యొక్క వర్టెక్స్ ఎంత? 0,0. ఇదేందన్నా? దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ లైన్. అండ్ మనం ఏం కావాలన్నా, we need to get a image of it. అవునా కదా? ఇమేజ్ అంటే ఏం ఫార్ములా యూజ్ చేయాలన్నా? in order to get the image we need to get the vertex by using the formula. ఏం ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు? we can make use of the formula, image formula. ఏందన్నా? h minus x1 by, let me do the question directly. h comma k ఏందిరన్నా? ఇమేజ్ అన్నమాట. ఏ పాయింట్ నుంచి 0,0 నుంచి ఏ లైన్ అన్నా? ఈ లైన్ ఈక్వేషన్ ఏందిరన్నా? x plus y plus 4 equal to 0. done. that is the equation. this is what the required. and ఎంతనన్నా? h minus 0 by x coefficient ఎంతనన్నా? y is equals to k minus 0 by y coefficient ఎంతనన్నా? 1 minus 2 times of line equation అన్న x plus y plus 4. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంతనన్నా? 0 plus 0 plus 4 by ఎంతనన్నా? x coefficient square plus y coefficient square అంటే 1 square plus 1 square ఎంతనన్నా? 2. అవునా కదా? ఇది 2 and this one also going to be 2. అవునా కదా? ఇది క్యాన్సల్. ఎంత మిగిలిందన్నా? -4. h is equals to ఎంత వస్తుందన్నా? -4. అవునా? k is equals to ఎంత అన్న? which is also going to be -4. అంటే h comma k ఎంత? h comma k is going to be how much? h comma k is equals to -4 comma -4. ఎంత? -4 comma -4. అంటే ఈ పాయింట్ ఎంత అన్న? -4 comma -4. డన్. జస్ట్ కీప్ ఇట్ aside. నెక్స్ట్ ఏం చేద్దాం అన్న? అట్లే దీని యొక్క ఇమేజ్ కూడా తీసుకోండి ఒకసారి. let me take this particular image కాబట్టి మనకి ఎక్కడ పోతుందో కూడా అర్థమవుతుందా? టేక్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్. ఫోకస్ యొక్క ఇమేజ్ కూడా తీసుకుందాం. ఫోకస్ ఇమేజ్ కావాలంటే ఏం చేయాలి? సేమ్ ఫార్ములా అప్లై చేయండి. మళ్ళీ అగైన్ అప్లై ద సేమ్ ఫార్ములా. h minus ఫోకస్ x కోఆర్డినేట్ ఎంత అన్న? 1. h minus x1 by లైన్ k minus 0 by 1 minus 2 times of line equation x plus y plus 4. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకో. 1 plus 0 plus 4 by x coefficient 1 square plus 1 square అంటే 2 gets cancelled out. ఇవతల ఎంత అన్న? -5 ఉంది. h minus 1 is equals to -5 and k is equals to -5. పాయింట్ ఎంత నాన్న? h is equals to -4.
ఎంతనన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, ఇట్ విల్ బి -4. k ఎంతనన్నా -4. అంటే ఇక్కడ ఏమొస్తుందన్నా h, k ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, -4, -5. పాయింట్ ఏది నాన్న, లెట్ మీ టేక్ ద -4 అంటే ఇది, -5 అంటే దిస్ పర్టికులర్ పాయింట్. ఇది ఎంత -4, -5, which is more than enough to solve the question properly. Listen now. Now listen, the focus and vertex are on the same line. అంటే మీనింగ్ ఏమన్నట్టు నాన్న, ఫోకస్ వర్టెక్స్ ఉండబోతున్న లైన్ ఏందన్నట్టు, that particular line is nothing but a, what kind of line it is? It is nothing but a axis of the parabola. అవునా కదా, ఎట్లా పోతున్నాను యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, ఇది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. Let me make it right. ఇది ఏందన్నా వర్టెక్స్, సారీ ఇది ఫోకస్ ఆఫ్ ది పారాబోలా. మనకి ఏదైతే మిర్రర్ ఉందో దాని యొక్క ఏందన్నా యాక్సిస్ అన్నమాట. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్ డన్. నౌ లిజన్. ఓకే ఓకే, పాయింట్ ఎక్కడ ఉంది నాన్న, పాయింట్ ఎక్కడ, x is equal to ఎంత, -4, -4 ఎక్కడ పాయింట్ వస్తుంది నాన్న, జస్ట్ మినిట్, సారీ జస్ట్ లిజన్. ఈ పాయింట్స్ ఒక్కసారి నేను నోటేట్ చేస్తున్నా, డినోట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. పాయింట్స్ నా -4, 4 ఏడు ఉంటుంది నాన్న, -4, -4 ఫస్ట్ పాయింట్, x -4, y -4 ఇది ఇక్కడ ఉంటుంది, -4, -4 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి నాన్న, నెక్స్ట్ -4, -5 ఈ లైన్ పైన ఎలా ఉంటుంది, -4, -5. దట్స్ ఇట్, డన్. ఇది లైన్, ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా, దిస్ ఇస్ వాట్ ద లైన్, అయిపోయింది ఇక్కడ దాకా. ఇప్పుడు అంటే పారాబోలా ఎలా ఉన్నట్టు చెప్పండి ఒకసారి. పారాబోలా ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ దిస్. దాని యొక్క ఇమేజ్ అనేది ఎలా వస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సార్ట్. దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అన్నమాట ఇది, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ లైన్ వచ్చింది, ఓకేనా. నౌ టెల్ మీ నాన్న ఏం కావాలి, ఇదేంది y + 5 = 0, y + 5 = 0 దేని నాన్న ఇమేజ్ ని టచ్ చేస్తుంది, ఇక్కడ a, b దగ్గర, a, b దగ్గర టచ్ చేస్తుంది. అదేంటి నాన్న, దీస్ పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బి a, b. ఈ పాయింట్ ఏంటన్నా a, b. అర్థమవుతుందా, a, b దేని గుండా పోతుందన్నా, a, b is passing through the, ఇదేనా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఫోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పారాబోలా. పారాబోలా ఫోకస్ గుండా పోతుంది అంటే ఏందన్నా ఫోకల్ కార్డ్ అయింది, డన్. అట్ ద సేమ్ టైం ఇఫ్ యు అబ్జర్వ్, ఇదేందన్నా యాక్సిస్, అవునా కదా, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలాకి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది, ఫోకస్ గుండా పోతుంది అంటే మీనింగ్ ఏమన్నా, ఇసెంట్ ఇట్ ఏ లేటెస్ట్ రెక్టమ్. అబ్సల్యూట్లీ, ఇదేంది నాన్న, దిస్ ఇస్ నథింగ్ బట్ లేటెస్ట్ రెక్టమ్, లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా. దీని యొక్క లేటెస్ట్ రెక్టమ్ ఎంత నాన్న, లేటెస్ట్ రెక్టమ్ ఇస్ గోయింగ్ టు బి 4, అవునా కదా. x కోఎఫిషియంట్ ఇన్ ద ఈక్వేషన్, స్టాండర్డ్ ఫార్మ్ లో x కోఎఫిషియంట్ ఏమైతేనన్నా లేటెస్ట్ రెక్టమ్. ఎంత లేటెస్ట్ రెక్టమ్ ఏమన్నది, ఇప్పుడు లేటెస్ట్ రెక్టమ్ లెంత్ చేంజ్ అయిద్దానన్నా, కోఆర్డినేట్స్ చేంజ్ అయితే, బట్ ద లెన్స్ కానీ లేకపోతే యాంగిల్ కానీ ఎప్పుడు కూడా చేంజ్ కాదు, కోఆర్డినేట్స్ చేంజ్ అయితే. బట్ ఇక్కడ ఉన్న లెంత్ ఏంటన్నా, దీని మధ్యలో ఎంత లెంత్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ లెంత్ ఉంటది ఇక్కడ, అది ఓన్లీ ఇమేజ్, అవునా కదా. కాబట్టి దిస్ లెంత్ ఇస్ గోయింగ్ టు బి సేమ్. అంటే AB వాల్యూ ఎంతనా, లెంత్ ఆఫ్ AB is going to be how much, it is 4. That's it, done. Now listen, now come to the question. If D denotes the distance between the AB, అంటే మీనింగ్ ఏందన్నా, ఇది D వాల్యూ ఎంత 4 వచ్చి. A denotes the area of the SAB, ఇది A, S ఏందన్నా, S is the focus of the parabola, y square is equal to 4x అన్న. S ఏందన్నా, S is the focus, ఇది focus. అంటే ఏం కావాలన్నా మనకి, we need to take this one. This particular triangle, ఈ పర్టికులర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా తీసుకోవాలి. నౌ టెల్ మీ నాన్న, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏం తీసుకోవచ్చు, ఇది బేస్ గా నాన్న, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమన్నాడు, ఏ అన్నాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ అయితే ఏమైతే నాన్న మనకి ఇక్కడ ఏరియా A is equals to half into బేస్ ఎంత నాన్న, బేస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ మచ్ లెంత్ ఎంత నాన్న, జస్ట్ మినిట్, AB కదా మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం, ఉల్టా అయిపోయింది, జస్ట్ మినిట్. ఏరియా ఎక్కడ నుంచి అన్నా, SAB అన్నాడు కదా, SAB అంటే ఏ ఎక్కడ ఉందన్నా, ఇక్కడే కదా. దిస్ ఇస్ వాట్ ద SAB, జస్ట్ మినిట్, ఇది నాన్న ఏరియా, దిస్ పర్టికులర్ ఏరియా, ఈ ఏరియా తీసుకుంటాం. ఇది ఇక్కడికి లేదు నాన్న, ఇక్కడికి ఉంది. ట్రై టు అండర్స్టాండ్, మనకి ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తే డయాగ్రామ్ అంతా వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ బేస్ లో ఉంది, ఓకేనా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇదేంటన్నా బేస్ ఎంత చెప్పండి, ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ K is equals to half into బేస్ ఎంత నాన్న, ఇదే కదా AB లెంత్ ఎంత నాన్న,
4 base. హైట్ ఎంత నాన్న? హైట్ అంటే ఏం తీసుకోవాలి? పర్పెండిక్యులర్ హైట్ తీసుకోవాలి ఫ్రమ్ ద బేస్. పర్పెండిక్యులర్ హైట్ అంటే ఎంత నాన్న? ఇదంతా y is equal to -5, ఇదంతా 0, అవునా కదా? యాక్సిస్ పైన ఇక్కడ ఉంది, x యాక్సిస్ పైన ఉంది, నుంచి దాకా డిస్టెన్స్ ఎంత? దిస్ పర్టిక్యులర్ డిస్టెన్స్ ఇస్ గోయింగ్ టు బి నథింగ్ బట్ 5 డౌన్వర్డ్స్. టేకింగ్ ద లెంత్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. ఎంత నాన్న? 2 into 2 which is going to be 10. A value 10, D value 4. What is the answer నాన్న? A plus D కావాలి. A plus D is going to be 10 plus 4 which is going to be 14. This is what the option. Alright, I hope it is clear nana. Done. And this is the numerical type answer nana. I hope you got my point. It is easy to understand. First basic in nana, we need to take the line and we need to take the reflection point by using the image formula. Image formula nunchi reflection తీసుకొని అక్కడ నుంచి we have just got the answer. Okay, I hope it is clear. Done. Let me go to the next question. What is the next question nana? Let ABCD be a trapezium whose vertices lie on the parabola y square is equal to 4x. Let the sides AD BC of the trapezium are parallel to the y-axis. Okay. If the diagonal AC is of the length 25/4 and it passes through the point 1, 0. Listen Nana, let me make a diagram quickly. In the first, this is the parabola. Okay na? And this is going to be idan Nana. Vertex anta 0, 0 ikkada. What is the focus? No, focus is going to be 1, 0. Done. ఏమన్నా ADBC అంటే ట్రెపెజియం యొక్క ప్యారలల్ సైడ్స్ అవి ఎలా ఉన్నాయి అన్న దీనికి ప్యారలల్ గా ఉంటాయి. దేనికి ప్యారలల్ గా ఉన్నాయి? దేనికి ప్యారలల్ గా ఉన్నాయి అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నాయి. x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నాయి. ఆ ప్యారలల్ గా ఉన్న సైడ్స్ ఏం తీసుకుందాం? లెట్ మీ నేమ్ ఇట్ A ఏందన్నా D and BC. This is the ADBC. ఇదేందన్నా S అన్నమాట. I hope it is clear. Done. And there is a AC diagonal ఇచ్చింది. AC diagonal అంటే ఏంటన్నా? This is the diagonal. AC is the diagonal. ఇదే పాయింట్ గుండా పోతుంది అన్న 1, 0 గుండా పోతుంది. అంటే మీనింగ్ ఏమన్నట్టు ఫోకస్ గుండా పోతుంది. దీని లెంత్ ఎంత ఇచ్చిందన్న? 25/4 ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 25/4. I hope it is clear. Then 25/4 ఇస్తే దాని నుంచి మనకి ఏమైనా యూజ్ ఉందా? అదేంటన్నట్టు దట్ ఈస్ నథింగ్ బట్ ఫోకల్ కార్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ లో ఫోకల్ కార్డ్ అనేది కామన్ గా వస్తుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫోకస్ తోటి సంబంధం లేకుండా క్వశ్చన్స్ ఉండవు అన్న మనకు పారాబోలా. అండ్ ఎస్పెషల్లీ ఈస్ ట్రైంగ్ టు మేక్ ద క్వశ్చన్స్ మోర్ ఆన్ ద ఫోకల్ కార్డ్. ఓకేనా? ఇక్కడ ఏంది ఫోకల్ కార్డ్ లెంత్ ఎంత ఇచ్చినట్టున్నా? A into t plus 1/t whole square is equal to ఎంత అన్నట్టు 25/4 అన్నట్టు. isn't it? A వాల్యూ ఎంత నాన్న? ఈక్వేషన్ A వాల్యూ ఎంత చెప్పండి అక్కడ నుంచి? A is going to be from here, A is going to be 1. అంటే A వాల్యూ 1 అంటే ఇది 1. అర్థమవుతుందా? డన్. ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు చెప్పు మనం. దీన్ని t plus 1/t is equal to how much? T plus 1/t is equal to how much? 5/2 na? Plus or minus 5/2. Yes or no? What about the equation? Equation with the t square plus 1. ఇవతలకి 2 తీసుకోనా? అవతలకి ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ ఏమొస్తుంది? ఇది ఇవతలకి వస్తే ఎంత టీ, అవునా కదా? ఈక్వేషన్ రాసుకున్నా 2t square మైనస్ అవతల ఏముందన్నా 5t ప్లస్ 2 ఈక్వల్ టు 0. బేసిక్గా థింగ్ ఏంటంటే నన్ను అక్కడ ప్లస్ ఆర్ మైనస్ 5t ఉంటుంది, అవతలకి పట్టుకొచ్చుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 5t అయితే ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద minus 5t. Plus 5t తీసుకోవచ్చు నా, ప్లస్ 5t తీసుకుని విల్ బి గెటింగ్ ద సేమ్ ఆన్సర్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా? దట్ లెట్ మీ గో విత్ ఇట్. ఇక్కడ చెక్ చేయండి, దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. 4 అంటే 2t square minus 4t minus t plus 2 equal to 0. 2t కామన్ తీస్తే ఎంత అన్న? t minus 2 minus 1 కామన్ తీస్తే t minus 2 equal to 0. t is equal to ఎంత అన్న? 2, 1/2 are the values. t is equal to ఎంత? ఒకటేమో 1/2, ఇంకోటేమో 2. Now listen, even the ends of the focal cord, ఇదొక కార్డ్, ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. ఎండ్స్ ఎలా ఉంటాయన్నా? t వాల్యూస్ అవి. ఎండ్స్ ఏమైతే we know that ends are going to be t square, t square, 2t. ఎందుకు? a వాల్యూ 1. ఇదేమైతుంది? this is going to be a by t square. t square అంటే 1/t square, 2a by t అంటే 2a ఎంత? 1, 2/t. అర్థమవుతుందా? this is what the point. minus 2a by t గానా, which is going to minus 2a by t, minus 2/t. These are the end points. Now look at the point. Now let me take one point. T is equal to 1/2 పెట్టుకో. T is equal to 1/2 పెట్టుకుంటే ఏమవుతుంది? Let me take the t is equal to 1/2. 1/2 తీసుకుంటే ఏమైతే పాయింట్స్ చెప్పండి. T is equal to 1/2 తీసుకుంటే పాయింట్ ఏమైతే చెక్ చేయండి ఒకసారి. T is equal to 1/2. T is equal to 1/2 తీసుకుంటే 1/4 అయింది, అవునా కదా? 2 into 1/2, 2 2 cancel 1.
రైట్. వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్ నాన్న? ఈ పాయింట్ ఏమవుతుంది అప్పుడు 1/t². 1/t అంటే t అంటే ఎంత 1/2 అంటే 1/4. 1/4 అంటే ఏమైతే విచ్ ఇస్ గోయింగ్ టు బి 4. డన్. నెక్స్ట్ ఏంటన్నా -2/1/2 అంటే ఎంత -4. ఇది ఒక పాయింట్ అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నాన్న t ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నా కరస్పాండింగ్ టు t ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మనకు ఆ పాయింట్స్ ఇచ్చినాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం. నౌ లిసన్, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా మనకి ఏముంది డయాగ్నల్ ఉంటుంది. ఆ డయాగ్నల్ కూడా ఏమవుతుంది అంటే నాన్న విచ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు పాస్ త్రూ ద ఫోకస్. పాయింట్ కొద్దిగా డయాగ్రామ్ కాపర్ కావాలేమన్నా ఇదేమైతే ఇది కూడా దీని గుండానే పోతుంది అనమాట, దేని గుండా ఫోకస్ గుండా. ఓకేనా? అది ఫోకస్ గుండా పోయినప్పుడు ఈ ఎండ్ పాయింట్స్ ఏమైతే ఇంకొక ఫోకల్ కార్డ్ తీసుకున్నా ఆ ఫోకల్ కార్డ్ ఎండ్స్ ఏమైతే డయాగ్నల్. అంటే మీనింగ్ ఏమన్నా ఈ పాయింట్ కూడా వస్తాయి. ఎలా అన్నా యూ హ్యావ్ ద అనదర్ వాల్యూ ఫర్ ద టీ, అవునా కదా? ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఇంకో టీ పాసిబిలిటీ ఉందంటే మీనింగ్ ఏమన్నట్టు ఇంకొక ఫోకల్ కార్డ్, ఆ ఫోకల్ కార్డ్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏంటంటే అదే ఫోకల్ కార్డ్ గుండా బీడీ కూడా పోతుంది. అదేమైతే చెప్పండి ఒకసారి. హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? వాట్ ఈస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. t ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయనా, ఇది కూడా సేమ్ కదా, ఇది కూడా సేమ్ తీసుకోవచ్చు t² 2t. ఓకే, 1 పెట్టుకోవచ్చు, t1 t2 లెక్క, లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు. t² అంటే ఎంత నాన్న 2 అంటే విచ్ ఇస్ గోయింగ్ టు బి 4, అవునా? నెక్స్ట్ ఎంత నాన్న 2t అంటే t వాల్యూ ఎంత నాన్న 2 విచ్ ఇస్ గోయింగ్ టు బి 4. వాట్ అబౌట్ దిస్ పాయింట్ నాన్న? ఈ పాయింట్ ఏమైతే చెప్పండి ఒకసారి. టేక్ ద బ్లాంక్. 2 ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలన్న? ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయి. 1/4 అన్న -2 అంటే విచ్ ఇస్ గోయింగ్ టు బి -1. దీస్ ఆర్ ద పాయింట్స్. అంటే ఇది ఏ పాయింట్ ఇస్ గోయింగ్ టు బి దిస్ వన్, దిస్ ఇస్ ద ఏ, దిస్ ఇస్ ద బి, ఇది సి, ఇది డి అనే పాయింట్స్ వచ్చినాయి. మనం ఏం కనుక్కోవాలి? వి నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఏబిసిడి. ఏబిసిడి యొక్క ఏరియా కనుక్కోవాలి. డన్. నౌ టెల్ మీ వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది ఏబిసిడి. ఏబిసిడి యొక్క ఏరియా చెప్పండి ఒకసారి. ట్రైపీజియం, అవునా కదా? ఎస్ ఆర్ నో? నౌ లిసన్, ట్రై టు అండర్స్టాండ్. అన్ని పాయింట్స్ తీసుకొని మనం ఏం చేయొచ్చు, ఏరియా కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ట్రై టు థింక్ లాజికల్లీ టు గెట్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ నా? ట్రైపీజియం యొక్క ఏరియా ఎలా కనుక్కోవచ్చు? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్స్, అవునా కదా? సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ప్యారలల్ సైడ్స్ ఏంటన్నా ఇది ప్యారలల్ సైడ్, అవునా కదా? దట్ ఈస్ వెరీ క్లియర్. ఈ పాయింట్ ఏంటి చూడండి 1/4, ఇది 1/4 అంటే x is equal to 1/4 అనమాట. అంటే ఏం చేంజ్ అవుతుందన్నా y చేంజ్ అవుతుంది. y పైకి ఎంత ఉందన్నా 1 అంటే ఈ నుంచి ఇక్కడ దాకా ఈ డిస్టెన్స్ ఏంటన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? 1. ఇది 1. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఏంటన్నట్టు అన్న మరి కింద ఎంత ఉంది? -1. ఇది కూడా 1 అన్న లెంత్. అంటే ఈ సైడ్ లెంత్ ఎంత అన్న మొత్తం విచ్ ఇస్ గోయింగ్ టు బి 2, రైట్? వెరీ గుడ్. వాట్ అబౌట్ దిస్ వన్ అన్న? ఇది x is equals to ఎంత 4 cm. y చేంజ్ అవుతుంది. y ఎంత చేంజ్ అవుతుంది చెక్ చేసుకోండి. ఇది ఎంత అన్న? పైనేమో 4 ఉంది అన్న, కింద కూడా 4. మొత్తం ఎంత అన్న? లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ కార్డ్ ఈస్ గోయింగ్ టు బి ఎంత? 4 + 4 8. డన్. నెక్స్ట్ ఏంటన్నా? వాట్ అబౌట్ ద హైట్? హైట్ అంటే ఏంటన్నా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఎంత అన్న? ఇక్కడ x is equal to, ఈ లైన్ ఏంది చెప్పండి? ఈ లైన్ ఈజ్ నథింగ్ బట్ x is equals to 1/4. ఈ లైన్ ఏంది నాన్న? ఇట్ ఈస్ x is equals to 4. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే మీనింగ్ ఏమన్నా? ఇదేమో 4 డిస్టెన్స్ లో ఉంది, ఇదేమో 1/4. అంటే ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి? 4 - 1/4. 4 - 1/4 అంటే ఎంత నాన్న? 16 - 1 15/4. వాట్ అబౌట్ దిస్ వన్ అన్న? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 15/4. నౌ చెక్ ద ఆన్సర్. ఎంత అన్న? ఏమైనా క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంటుందా? 10 × 15/2 × 4 నాన్న. ఇది 5 ఎంత? 75/4. This is going to be the answer. How much it is? It is 75/4. Option 1 is the correct option. I hope it is clear. Done on right. And don't go further taking points and getting the answer. అవన్నీ తీసుకొని ఏమంటే మనం డిటర్మినేట్ చేసి కూడా కనుక్కోవచ్చు. But it is lengthy process to find the area. Just you can analyze like this. Once you know the points, you can get the area. Right now. Next. The equation of the parabola with vertex v and the 3/2, 3 and the directrix x + 2y = 0 is and the area. ఇది ఏంటన్నా? parabola formula, parabola equation అది. Done. Then we need to find this particular value. ఏమి ఇచ్చిండు? The equation of the parabola vertex ఇచ్చిండు. Let me take the vertex first. Vertex ఎక్కడ ఉందన్నా? vertex ఎంత? It is going to be how much? 3/2, 3 is the vertex. Okay, next. And there is a directrix. Let me take the directrix here. Okay, if that is the directrix, there will be
focus ఇదేంది యాక్సిస్ కూడా ఉంటుంది and we know that these two are going to be perpendicular to each other. The equation of this is going to be x plus 2y equal to 0. మనకేం తెలుసున్నాను ఇక్కడ నుంచి ఓన్లీ v ఇచ్చిండి ఇది ఇచ్చిండు v తెలిస్తే మనం యూజ్ ఉందా మనకు v కాదు ఫోకస్ తెలిస్తే వీ కెన్ గెట్ ద ఈక్వేషన్ అవును కదా ఫోకస్ కావాలంటే ఏం తెలుసునా వర్టెక్స్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది నాన్న డైరెక్ట్రిక్స్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది ఫోకస్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది అవునా కదా ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ మరి ఇక్కడ ఇదేం కనుక్కోవడానికి ఈ పాయింట్ కనుక్కోవడానికి ఛాన్స్ ఉందా దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవచ్చు కదా సరే ఈక్వేషన్ లేదుగా లేదు బట్ ఏం చేయొచ్చు దీని యొక్క స్లోప్ ఎంత స్లోప్ ఈస్ గోయింగ్ టు బి -1/2 నా అప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఏమైతుందా m ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్ 2 స్లోప్ తెలుసు లైన్ ఏ పాయింట్ గుండా పోతుందో తెలుసు దెన్ వీ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ రైట్ y - y1 అంటే 5 - 3 is equal to m into x minus x1 minus 3/2 how much nana it is going to be 2x minus 3 into 2 is equals to ఇదన్నా 2 యువతలకు వస్తే 2y minus 6 ఈక్వేషన్ ఏమైంది చెప్పండి ఒకసారి 4x minus 6 is equals to how much 2y minus 6 cancel 2x minus y equal to 0 ఎంతనా 2x minus y equal to 0 ఈ ఈక్వేషన్ ఏంది దీని ఈక్వేషన్ this particular line equation is going to be 2x minus y equal to 0 ఈ రెండు ఏందినా perpendicular lines and we know that these two are passing through the origin కూడా పోతున్నాను అర్థమవుతుందా ఎందుకన్నా కాన్స్టెంట్ క్వశ్చన్ లేదు కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది 0, 0 సార్ అట్లా ఎట్లా అంటే యూ కెన్ సాల్వ్ అండ్ గెట్ ద x, y వాల్యూస్ అవి ఏమొస్తాయి మళ్ళీ y 0, 0 అనే వస్తాయి అది క్లియర్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ గెట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఈ పాయింట్ ఏమనుకుందాం లెట్ ఇట్ బి a, b అనుకుందాం దీనికి మిడ్ పాయింట్ v అన్నట్టు అవునా కదా ఇప్పటిదాకా డిస్కస్ చేసింది కదా అండ్ ఎంత 0 plus a/2 is equals to 3/2 ఇంకో పాయింట్ ఏంటన్నా y కోఆర్డినేట్ ఏంటి 0 plus 3/2 is equals to b అంటే ఎంత a is equal to 3 b is equals to ఎంత అన్న which is going to be b is equals to what is the b అన్న ఇది b is equals to ఎంత అన్న 3 b వాల్యూ ఎంత b is going to be 6 అంటే a, b ఎంత అన్న a, b is equals to 3, 6 ఈ పాయింట్ ఎంత అన్న 3, 6 వచ్చింది అంటే ఏం చేయాలి ఇప్పుడు we need to find the equation of the parabola దాన్ని దీంతో కంపేర్ చేస్తే we'll get the alpha beta gamma listen now tell me let me take the point px y ఈ నుంచి ఏం చేస్తామన్నా ఇది ps అవుతుంది అండ్ ఇది pm ఓకేనా ps by pm ఏమవుతుంది which is going to be how much x minus 3 whole square plus y minus 6 whole square is equals to ఎంత అన్న perpendicular distance x plus 2y by under root of ఎంత 1 square root 2 whole square ఇది నాన్న both side squaring చేసుకుంటాం ఇంతలకు వస్తే ఎంత నాన్న అది 5 ఇది ఈక్వేషన్ ఏమవుతుంది x square plus y square minus 6x minus 12y ఇది plus 9 ఇది plus 36 అంటే ఎంత నాన్న 45 plus 45 is equals to how much నాన్న which is going to be x square plus 4y square plus 2ab అంటే ఎంత నాన్న 4xy this is what the part 5 ఏమైతే నాన్న ఇవతల మల్టిప్లై అవుతుంది now look at the equation of 5x square ఇవతల అది ఇవతలకి వస్తే ఎంత నాన్న 4x square ఇది 5y square అది ఇవతలకి వస్తే ఎంత plus y square మైనస్ ఎంత మైనస్ అది ఇవతలకి వస్తే 4xy నాన్న నెక్స్ట్ ఎంత మైనస్ 30x మైనస్ 60y ప్లస్ 45 5 is 4 5 is 2200 225 is equals to 0 ఇది ఏంది నాన్న ఇది ఈ ఈక్వేషన్ అన్నమాట జస్ట్ చెక్ ఇట్ 225 60 30 అయిపోయిందన్న ఇది మీనింగ్ ఏమన్నట్టు ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు ఎంత కమ్ ఆన్ x వాల్యూ ఎంత నాన్న x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 4 నాన్న అండ్ బీటా ఇస్ ఈక్వల్స్ టు y స్క్వేర్ కోఎఫిషియంట్ దట్ ఇస్ 1 అండ్ గామా ఇస్ ఈక్వల్స్ టు 4 నాన్న ఇది మైనస్ ఆల్రెడీ ఇచ్చిండు గామా అంటే 4 దీస్ ఆర్ ద వాల్యూస్ వాట్ డు వి నీడ్ టు గెట్ ఆల్ఫా బీటా గామా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత నాన్న which is going to be 9 right this is the option I hope it is clear right nana done let me go to the next question చూడండి నాన్న ఒకసారి క్వశ్చన్ let the shortest distance from a comma 0 a is greater than 0 to the parabola is y square is equal to 4x to the parabola y square is equal to 4x is 4 then the equation of the circle passing through the point a comma 0 we need to find the equation of the circle which is passing through the point a comma 0 and the focus of the parabola focus గుండా పోతుంది and దీని గుండా పోతుంది okay and having its center on the
యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సింపుల్ లాజిక్ అన్న ఫస్ట్ మన కా నుంచి లాస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ కూడా పోతున్నాయి. మనకేం తెలుస్తున్నా ఫోకస్ అనేది 4,0 ఇచ్చిండు. 4 అంటే ఎంత అన్నా 1,0 అనేది ఫోకస్, A,0 అంటే అది కూడా ఎక్స్ యాక్సిస్ పైనే ఉంది, దాని యొక్క సెంటర్ కూడా దాని మీద ఉంది. అంటే మీనింగ్ ఏంటన్నా ఈ పర్టికులర్ లైన్ ఏమైతే దట్ ఈస్ గోయింగ్ టు బి ద డయామీటర్, ఇజంట్ ఇట్? అవునా కదా? అంటే ఆ 2 పాయింట్స్ ఏంటి అన్నట్టు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. సింపుల్ లాజిక్, దట్స్ ఇట్. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. నౌ లెట్ మీ మేక్ ఏ డయాగ్రామ్ నాన్న. ఇదేంటి y square is equal to 4x కాబట్టి vertex ఎక్కడ ఉంటుంది 0,0. లెట్ మీ టేక్ ఇట్. ఏమైతే నాన్న దీని యొక్క ఫోకస్ ఎంత? ఫోకస్ ఇస్ గోయింగ్ టు బి 1,0. ఇట్ ఈస్ క్లియర్. దిస్ ఇస్ ద ఫోకస్. దెన్ there is a point A,0. A అనేది ఇట్ సైడ్ ఉండడానికి ఛాన్స్ లేదు నాన్న, ఇక్కడ కూడా ఉండొచ్చు, బట్ యాస్ గివెన్ A greater than 0. లెట్ మీ టేక్ ద పాయింట్ A somewhere here, A,0. ఏం తీసుకున్నానా? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఇస్ గోయింగ్ టు బి 4. ఇది x యాక్సిస్ పైన ఉంది, ఇది x యాక్సిస్ పైన ఉంది. డిస్టెన్స్ ఎంత అన్న మధ్యలో ఎంత చెప్పిండు? ద డిస్టెన్స్ ఈస్ బీయింగ్ గివెన్ లైక్ 4. రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 4 అన్నట్టు. ఈ నుంచి ఇటు దాకా ఎంత నాన్న? ఇది 1 అన్నట్టు. మరి ఈ నుంచి ఇటు దాకా ఇది మొత్తం ఎంత అన్నట్టు? ఈ నుంచి ఇడికి 1, ఈ నుంచి ఇడికి 4, మొత్తం ఎంత అన్నట్టు? x కోఆర్డినేట్ ఏమైతే విచ్ ఇస్ గోయింగ్ టు బి 5,0. ఇజంట్ ఇట్? ద పాయింట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్. ఇదే పాయింట్. అది అర్థమవుతుందా? సింపుల్. యూ కెన్ ఆల్సో గెట్ ద a value by using the ఏం చేసినాను? యూ కెన్ ఆల్సో గెట్ ద వాల్యూ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా కూడా అప్లై చేసినాను, అదే వస్తుంది బేసిక్గా. అయిపోయింది. ఇంకోటి ఏమన్నా, then the equation of the circle passing through the point A,0 and focus of the parabola having the center on the axis of the parabola. ఈ 2 పాయింట్స్ కూడా పోతుంది. అండ్ ఏంటన్నా నెక్స్ట్ 2 పాయింట్స్ ఉంటా. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సర్కిల్. ఏంటన్నా 2 పాయింట్స్ కూడా పోతుంది, దాని యొక్క సెంటర్ ఎక్కడ ఉంది? దీనిపైన ఉంది. అంటే మీనింగ్ ఏమన్నట్టు? దీస్ 2 పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయా. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయా తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటన్నా? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. y వస్తుంది is equal to 0. ఎందుకన్నా 0 0. what is the equation? x square. ఇదేందన్నా? this is going to be minus 6x plus 5 plus y square equal to 0. What is the equation? X square plus y square minus 6x plus 5 equal to 0. Right? What is the equation? What is the option? The option is going to be x square plus y square minus 6x plus 5. Option B is going to be the correct option. Right? I hope it is clear. Done on a simple one. Right? Let me go with the next question. Look. The focus of the parabola y square is equal to 4x plus 16 is the center of the circle C of radius 5. Circle in the circle యొక్క center ఏందన్నా? దాని యొక్క focus, దీని center అన్నట్టు radius కూడా ఇచ్చింది. అంటే circle equation we can find. Then the values of the lambda for which the C passes through the point of intersection of the lines. 2 పాయింట్స్ ఉన్నాయి, 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా సర్కిల్ పోతే ఈ పర్టికులర్ వాల్యూ కనుక్కోవాలి. డన్? క్లియర్? లిజన్, కమ్ టు ది క్వశ్చన్. Focus of the parabola. What is the focus of the parabola? Y square is equals to 4 common is the x minus of minus 4. ఇదన్నా కంపేర్ దేంతో కంపేర్ చేసుకోవచ్చు. y minus 0 whole square is equals to 4a into x minus h 30. అంటే మనకి ఇక్కడ నుంచి ఏం అర్థమవుతుందన్నా? what is the h comma k అన్నా? what is the h comma k here? h comma k అంటే ఎక్కడికి షిఫ్ట్ అయినట్టు? h వాల్యూ ఎంత అన్నా? -4 కామా y వాల్యూ ఎంత అంటే k వాల్యూ ఎంత? 0. -4 కామా 0. అంటే బేసిక్ ఏందన్నా? ఆరిజిన్ ఎక్కడ ఉంటే పారాబోలా ఎలా ఉంది? ఇక్కడ బ్యాక్ వచ్చింది. దీని యొక్క ఫోకస్ ఎంత? -4 కామా 0. వాట్ ఈస్ ద ఫోకస్? సారీ, వర్టెక్స్ ఫోకస్ కదా. ఇదేంది? వర్టెక్స్ ఎంత? -4 కామా 0. నౌ వీ నీడ్ టు ఫైండ్ ద ఫోకస్. ఫోకస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫోకస్? What is the focus for this particular equation? Y square is equal to 4ax ki focus ఏంది? focus is going to be a comma 0. బట్ ఇది ఏమైందన్నా? షిఫ్ట్ అయింది కాబట్టి ఏం కావాలి? x కోఎఫిషియంట్ కి ఏం చేయాలి? h నాట్ చేయాలి, y కోఎఫిషియంట్ కి k నాట్ చేయాలి. అంటే ఇది ఏంది? a plus h comma k వస్తుంది. యాడ్ చేయనన్నా a అంటే ఎంత? ఫ్రమ్ హియర్ a is going to be from this particular part a is going to be 1. 4a is equal to ఎంత? 4a is equal to 1. అంటే 1 plus h వాల్యూ ఎంత అన్న? -4 కామా k వాల్యూ ఎంత? k is going to be 0. కాబట్టి ఎంత ఇది? -3 comma 0. Focus is going to be at -3 comma 0. అయిపోయింది.
ఫోకస్ వచ్చింది. ఫోకస్ వస్తే ఏమన్నా అన్నవాడు ఫోకస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ రేడియస్ కూడా వాడే ఇచ్చేసిండు. కాబట్టి వాట్ ఇస్ ద ఈక్వేషన్ అన్న x minus x plus 3 whole square y minus 0 whole square is equal to 5 square. What is the equation అన్న x square plus y square ఇదేంటన్నా 6x plus 9 ఉంటుంది. అవతల నుంచి ఎంతనా అవతల నుంచి ఏం పట్టుకోవచ్చు, ఇది 9 అవతల 25 ఇస్తే minus 16 equal to 0 ఈక్వేషన్. అంతేనా, x square y square ఇది ఎంతనా 6x, ఇది 9 ఉంది అవతల 25, అది అవతలకి వస్తే minus 16 equal to 0. డన్ అయిపోయిందన్నా. నెక్స్ట్ ఆ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. ఈ సర్కిల్ ఏమైతుందంటే అన్న we need to find the values for what values of the lambda c passing through the point of intersection of this particular line and this particular line. ఆ రెండు లైన్స్ కూడా పోతుంది. ఆ రెండు లైన్స్ ఏంటి చూడండి ఒకసారి. వాట్ అబౌట్ ద లైన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎంతనా x plus 3x minus y equal to 0 and x plus lambda y equal to 4. Let's do one thing nana, దీని ఈ తోటి మల్టిప్లై చేసుకో, ఈ తోటి మల్టిప్లై చేస్తే ఇదేమైంది నాన్న, which is going to be 12. సాల్వ్ చేసుకున్నా, సాల్వ్ చేసుకుంటే ఇది క్యాన్సల్, which is going to be minus y కామన్ తీస్తే ఎంత నాన్న 3 lambda plus 1 is equals to ఎంత minus 12, minus minus cancel, y is equals to ఎంత నాన్న, y is going to be 12 by 3 lambda plus 1. What about the x value నాన్న, x is equals to ఎంత y by 3, 3 అంటే 3 4s గా అవునా, 4 by 3 lambda plus 1. This is what the x and y values. ఇప్పుడు ఏం చేయాలన్నా x y వాల్యూస్ ఈ పాయింట్ ఏమైతుందో దాని కూడా పోతుందని చెప్పింది. పోతున్నప్పుడు ఈ లాండా వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ లాండా వాల్యూస్ రెండు వస్తాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి అవి మనం సాల్వ్ చేయాలి. లిసన్ ఒకసారి చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి పాయింట్స్. x అంటే ఎంత అన్న 12, x is going to be how much 4 by అంటే 16 by 3 lambda plus 1 whole square plus y square అంటే ఎంత అని ఇది 144 by how much 3 lambda plus 1 whole square plus ఎంతనా 6 into x. X is going to be how much 4 by 3 lambda plus 1 minus 16 equal to 0. And that is what the equation అన్న. మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి, lambda values కనుక్కోవాలి. టేక్ ద LCM తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. 16 plus 144 అలాగే వస్తుంది. ఇది ఎంతనా 24 into 3 lambda plus 1 మల్టిప్లై అవుతుంది కదా, మనకి కింద ఓన్లీ 3 lambda plus 1 ఉంది. 3 lambda plus 1 మల్టిప్లై అవుతుంది. 16 into ఎంత అన్న 3 lambda plus 1 whole square equal to 0. ఇది అవతలకి వెళ్ళిపోతుంది. డన్. నౌ లిసన్ అన్న, ఇందులోకి ఏమైనా కామన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉందా? టేక్ ద 8 as a కామన్ అన్న. 8 కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది చెప్పండి. 8 2 జా ఇది 2 ప్లస్ 8 1 జా 8 పోతే ఎంతనా 64, 8 8 జా డన్. ఇది ఎంతనా 8 3 జా 3 lambda plus 1 minus 8 2 జా 2 into ఇది ఎంత వస్తుంది 9 lambda square plus 6 lambda plus 1 equal to 0. That is the equation. మొత్తం ఎంత వస్తుందన్న minus 18 lambda square. What about this one? Minus 12 lambda minus 2. Okay na. What about this one అన్న, ఇది ఎంత మొత్తం 20 plus 20, you can give it as a 20. నెక్స్ట్ ఎంత అన్న ఇక్కడ plus 9 lambda plus 3 equal to 0. ఈక్వేషన్ మొత్తం ప్రాపర్ గా రాయండి అన్న. ఈక్వేషన్ మొత్తం వస్తుంది minus 18 lambda square. ఇక్కడ రాద్దాం, ఇక్కడ ఒకసారి ఫైనల్ గా రాస్తున్నాను minus 18 lambda square. lambda ఎంత అన్న minus 3 lambda done. What about this one? 23 minus 21 plus 21 వస్తుంది equal to 0. ఇందులోకి ఏమైనా కామన్ తీసినా అగైన్ యూ కెన్ టేక్ ద 3 as a కామన్. 3 కామన్ తీసుకుంటే ఎంత 6 lambda square minus 3 కామన్ తీసుకున్నా ప్లస్ lambda minus 7 equal to 0. అంతేనా, డన్. దాన్ని సాల్వ్ చేసుకున్నాం. కమ్ హియర్ ఒకసారి ఇక్కడ చూడండి ఎంత lambda 6 lambda square అంటే ఏం రాసుకోవచ్చు, 6 7 అంటే ఏం రాసుకోవచ్చు, 7 lambda minus 6 lambda రాసుకోవచ్చు. 6 lambda square minus 6 lambda plus 7 lambda minus 7 equal to 0. ఇది ఏం చేస్తామన్నా 6 lambda కామన్ తీస్తే lambda minus 1 plus 7 కామన్ తీస్తే lambda minus 1. lambda is equals to ఏమైందిరా, ఒకటేమో 1 ఇంకోటేమో minus 7/6 వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ద కండిషన్. ఒకసారి చెక్ చేయండి అనేది lambda 1 is less than lambda 2. అంటే lambda 1 ఏది కన్నా lambda 1 అనేది చిన్నది అంటే this particular value is going to be lambda 1. ఇది ఎంత lambda 2. దాని అందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నా 12 times of lambda 1. lambda 1 ఎంత minus 7/6 plus lambda 29 into lambda 2. lambda 2 ఎంత అన్న 1. what is the answer? 6 1s are 6 2s are 2 into 7 minus 14 plus
plus 29, which is going to be how much, Anna? Which is going to be 15, right? This is also numerical type answer, and the answer is going to be 15. I hope it is clear. Done, Anna, right? Okay, let me go with the next question. Look at the question. What is the question? The line 3x minus 2y plus 12 equal to 0 intersects the parabola 4y is equal to 3x square at the point a comma b. The parabola, the line intersecting and solve it. Then at the vertex of the parabola, the line segment AB subtends an angle. మనం ఏం కనుక్కోవాలంటే కన్నా బేసిక్ గా వాడు ఏమి ఇచ్చిందంటే లిసన్ there is a parabola, ఓకేనా, the line తోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఎక్కడెక్కడ మీట్ అవుతుంది? A and B దగ్గర మీట్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ ఎంత వర్టెక్స్. ఈ AB అనేది V దగ్గర ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుందో అది కనుక్కోవాలి. క్వశ్చన్ ఇస్ దట్. ఫస్ట్ బేసిక్ గా మనకు రెండు ఈక్వేషన్స్ తెలుసు కదా, రెండు ఈక్వేషన్స్ తెలుసు కాబట్టి we need to solve the equations. ఇప్పుడు ఏమొచ్చినా 2y is equal to ఎంత? 3x plus 12. అవునా కదా, అక్కడ 4y ఉంది కదా, మల్టిప్లై చేసుకుంటే ఎంత? 2 తోటి ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6x plus 24. అవునా, is equal to ఎంత? 3x స్క్వేర్. ఇందులోకి ఏం చేయాలన్నా 6 కామన్ తీసుకో, 6 కామన్ తీసుకుంటే ఎంత? 3 కామన్ తీసి 6 ఎందుకు? ఇందులోకి 3 కామన్ తీస్తే ఎంత అన్న? 3 కామన్ తీస్తే 2x plus 3 8 దగ్గర is equals to x స్క్వేర్. 3 తోటి క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ రాయలేదండి. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఏం రాసుకోవచ్చు? x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. x కామన్ తీసుకుంటే ఎంత అన్న? x మైనస్ 4 ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 4 ఈక్వల్ టు 0. x is equals to ఎంత అన్న? 4 కామా మైనస్ 2. x వాల్యూస్ ఎంత? 4 కామా మైనస్ 2. For x is equal to, when x is equal to 4 అన్న, x is equals to 4 అన్నప్పుడు y వాల్యూ ఏమైతే చెప్పినా? y వాల్యూ అంటే ఎంత? 2y is equals to ఏమన్నా? 3x plus 12. 3 into x అంటే ఎంత అన్న? 4 plus 12. 12 plus 12 ఎంత? 24. 24 by 2 అంటే 12. అంటే పాయింట్ ఏందన్నా? The point is going to be how much? Here the point is going to be 4 comma 12. First point. For the next point ఏందన్నా? x is equals to minus 2 ఉన్నప్పుడు 2y is equals to ఎంత? 3 into minus 2 plus 12. ఇది 12 minus 6 ఎంత అన్న? 6 by 2 అంటే ఇది by 2 which is going to be 3. y వాల్యూ ఎంత? 3. పాయింట్ ఎంత అన్న? పాయింట్ is going to be minus 2 comma 3. Right. Those are the 2 points. And ఈ పాయింట్ ఏందన్న? ఏ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ తీసుకోవచ్చు. You can take it as a 4 comma 12 and another point is going to be minus 2 comma 3. మనం ఏం కనుక్కోవాలన్నా? We can find this particular theta by ఏం యూజ్ చేయొచ్చు అన్న? కెన్ యూ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైన్ అండ్ దిస్ పర్టికులర్ లైన్, యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ అయిపోద్ది కదా, అవును కదా. అది కనుక్కోవాలంటే ఏం కావాలన్నా? స్లోప్ కనుక్కోవాలంటే దీని యొక్క కోఆర్డినేట్స్ కావాలి. తెలుసా మరి కోఆర్డినేట్స్? తెలియదా? వాట్ ఈస్ ద ఈక్వేషన్ అన్న? ఈక్వేషన్ ఇస్ గోయింగ్ టు y is equal to 3 by 4 x square. అంటే ఏంది? y is equal to 4ax, సారీ x square is equal to 4 by 3y. అంటే ఏమన్నట్టు? x square is equal to 4ay అన్నట్టు. బేసిక్గా ఇది ఎలా ఉంటుందన్న? ఓపెనింగ్ అప్ సైడ్ అన్నట్టు బేసిక్గా, అవునా కదా. అంటే ఏంది? దాని యొక్క వర్టెక్స్ ఎక్కడ ఉంటుంది? 0, 0. అవునా? నౌ గెట్ ద స్లోప్. ఫస్ట్ లైన్, ఈ లైన్ యొక్క స్లోప్ m అనుకుందాం అన్న, m1 అనుకుందాం. m1 ఎంత చెప్పండి? 12 minus 0 12 by 4 minus 0 4. స్లోప్ ఎంత? 3. ఈ లైన్ స్లోప్ ఎంత అన్న? స్లోప్ 3 minus 0 3 minus 2 minus అంటే minus 3 by 2. That's it. What is the angle between the two lines అన్న? Angle between the two lines కావాలంటే ఏం ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు? We can make use of the formula tan theta formula. Tan theta is equals to ఏంది? m1 minus m2. ఇది m1 అనుకుంటే ఒకటి, ఇంకోటి m2 నాన్న ప్లస్ 3 by 2. m1 plus m1 minus m2 by 1 plus m1 m2. 1 plus m1 m2 అంటే minus 9 by 2 వస్తుంది, అవునా కదా. వాట్ అబౌట్ ద ఈక్వేషన్? పైన ఏమొస్తుందో చెప్పండి ఒకసారి. వాట్ ఇస్ దిస్ పర్టికులర్ వాల్యూ? ఎంత? 6 plus 3 9 by 2. ఇది ఎంత నాన్న? minus 7 by 2. అంటే 2 క్యాన్సల్ 9 by 7 వస్తుంది. ఇది మోడల్ కాబట్టి మైనస్ వస్తుంది కానీ పాజిటివ్ అయిపోతుంది. tan theta వాల్యూ ఎంత నాన్న? theta is equals to ఎంత? theta is going to be tan inverse of ఎంత? 9 by 7. That's it. This is what the option. 9 by 7. I hope it is clear. Done, Nana, right? Let me go to the next question. Right. Look at the question. Let P 4, 4 root over 3 be the point on the parabola y square is equal to 4x and PQ be a focal chord of the parabola. ఏమంటుందన్న? PQ is the focal chord of the parabola.
if m comma n are the foot of the perpendiculars drawn from the p and q respectively on the directrix of the parabola. Okay, done. Then the area of the quadrilateral concord PQMN. Listen Nana, PQ parabola ఇచ్చింది. PQ in the focal chord. Listen, P in the P is nothing but a P, Q is the focal chord, the PQ, and this is the focal chord. Identarana S is going to be how much? Basically point ఏమి ఇచ్చినా 4, root over 3 ఇచ్చిండు. Equation of the parabola ఏమి ఇచ్చినా y square is equal to 4ax అన్నాడు. Can't you find the a value? A value wanted not given, right? ఒక పాయింట్ ఇచ్చింది కదా, పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమో చెక్ చేయండి ఒకసారి. y square, y అంటే ఎంత 4 root over 3 అంటే ఎంత 4 root 3 whole square అంటే ఎంత 16 is 48 is equals to how much అన్న 4 times of a into x. X value ఎంత 4 4 అంటే 16 is అంటే a value ఎంత అన్న a is going to be 3 అన్నట్టు. అంటే ఫోకస్ ఎంత అన్న 3,0 అంటే ఈక్వేషన్ ఏంటన్నట్టు ఇక్కడ నుంచి y square is equal to 12x అన్నట్టు. డైరెక్ట్ డన్. ఇది పాయింట్. ఇక్కడ నుంచి ఇంకోటి ఏం చేసినాం మనం ఏం కనుక్కోవాలి, ఇవి అయిపోయినాయి. m, n are the foot of the perpendiculars drawn from the PQ respectively on the directrix. Directrix ఎక్కడ ఉంటుంది అన్న, ఇక్కడ సమ్వేర్ హియర్, అవునా? అంటే ఈ నుంచి ఏం చేసినా దీనిపైకి డ్రాప్ చేసినాం ఏంది పర్పెండిక్యులర్స్. ఏంది అన్న పర్పెండిక్యులర్స్? ఫస్ట్ పర్పెండిక్యులర్ ఏంది m అన్నాడు p నుంచి, ఇక్కడ నుంచి qn. దట్స్ ఇట్. మనం ఏం కనుక్కోవాలి, ఈ పర్టికులర్ ఏం షేప్ వస్తుంది, ట్రైపీజియం షేప్ వస్తుంది, దాని యొక్క ఏరియా కనుక్కోవాలి, క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఐ హోప్ ఇట్ ఇస్ డన్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ పారామీటర్ తెలుసు, పారామీటర్ కనుక్కోవచ్చు ఇక్కడ నుంచి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి. ఇదేంటి అన్న బేసిక్ గా టీ స్క్వేర్, 80 స్క్వేర్ 280 కదా. 80 స్క్వేర్ అంటే 3t స్క్వేర్ 280. 2a ఎంత, a is going to be 3 అంటే 60 అన్నట్టు. బేసిక్ 6t అంటే బేసిక్ ఏంటన్నా 60 ఈజ్ ఈక్వల్స్ ఎంత, రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. 6t ఈజ్ ఈక్వల్స్ హౌ మచ్, 60 ఈజ్ గోయింగ్ టు బి 4 root over 3. t ఈజ్ ఈక్వల్స్ ఎంత అన్న 2/3 into root over 3 అంటే ఏమైంది బేసిక్ గా విచ్ ఇస్ గోయింగ్ టు బి root over 3. దిస్ ఇస్ ద t వాల్యూ. ఎస్ ఆర్ నో? ఇది t పారామీటర్ అన్న. ఒకవేళ t ఇదైతే ఈ పాయింట్ ఏమైతే అన్న, ఇఫ్ దిస్ ఇస్ దిస్ వన్, దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి 3/t square a/t square -6/t. అవునా కదా? ఫోకల్ కార్డ్ నాన్న ఇంతకు ముందు చెప్పిన ఫోకల్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ హావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫోకల్ కార్డ్ ఎట్ ద వెరీ బిగినింగ్, రైట్? నౌ లిసన్, 3/t, t వాల్యూ ఎంత అన్న? నౌ దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి 3. t స్క్వేర్ అంటే ఎంత 4/3 అవుతుంది. 3/8 పోతే ఎంత 9/4. డన్ పాయింట్. -6/t ఎంత అన్న? t వాల్యూ 2 root over 3. root over 3 అంటే పైకి వస్తుంది కదా అన్న, -6 times of root over 3 by ఎంత 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది అన్న, 2 3s వస్తుంది, -3 root over 3 వస్తుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అయిపోయింది. ఆ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు. దట్ ఈస్ వెరీ క్లియర్. ప్లీజ్ అన్న పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు కనుక్కోవచ్చు, చెక్ చేయండి ఒకసారి. కెన్ యూ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఏదైనా PQMN? ఫస్ట్ ఏంది, ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్స్ లైన్ కి, అండ్ ఈ రెండు ఎలా ఉంటాయి అన్న, in return they are going to be parallel to each other. ఈ రెండు parallel sides అంటే ఏం చేయొచ్చు మనం, can you consider it as a trapezium? trapezium యొక్క ఏరియా ఏమైతుందన్న, half into sum of the parallel sides. అవునా కదా? parallel sides ఏంటివి, ఇది అండ్ ఇది, అవునా? దీని యొక్క వర్టెక్స్ ఎక్కడ ఉంటుందన్న, వర్టెక్స్ is going to be ఎక్కడ ఉంటుంది, just let me also draw the vertex here. ఇది ఏంటంటే y యాక్సిస్ అన్న బేసిక్ గా, అవునా కదా? అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ దిస్ ఇస్ గోయింగ్ టు y యాక్సిస్, అదే x యాక్సిస్. ఇదంతా 0,0. ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్ టు us, అవునా? నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్ అన్న, డైరెక్ట్రిక్స్ కదా. నౌ టెల్ మీ వన్ థింగ్ హియర్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఫర్ ద y square is equal to 4ax అన్న? y square is equals to 4ax కి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమన్నట్టు, ఇతల సైడ్ ఏందన్న, దిస్ ఇస్ ద ఈక్వేషన్, అవునా కదా? ఇదేంది a, ఇదేందన్న this particular line x is equal to -a కదా, అంటే x plus a equal to 0 కదా, అవునా కదా? x is equal to ఎంత -a, a ఎంత అన్నా కదా, a is going to be 3, a వాల్యూ ఎంత 3, అంటే ఈ పర్టికులర్ లైన్ ఈక్వేషన్ ఏందన్నా x is equal to -3.
అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఎంత అన్నట్టు, ఎంత డిస్టెన్స్ లో ఉందన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, విచ్ ఇస్ గోయింగ్ టు బి ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 3. ఇది కూడా ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అన్న, 3. దట్ ఈస్ ద నోన్ ఫ్యాక్ట్, అవునా కదా. నౌ లిసన్ అన్న, నౌ లిసన్, వాట్ ఈస్ మీన్ బై దిస్ పర్టికులర్ పాయింట్ అన్న, 0,0 కదా. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అన్నట్టు 4 అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అన్నట్టు, ఇది చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అన్న, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4, అవునా కదా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అన్న, 3. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంది అన్న, ఇది 0,0. ఈ పర్టికులర్ పాయింట్ ఎంత, 9/4. అంటే ఈ డిస్టెన్స్ ఎంత, 9/4. ఇది ఎంత, 3. సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఎంత, ప్యారలల్ సైడ్స్ యొక్క సమ్ ఎంత అన్న, ఇది ప్లస్ ఇది 7, ఇది 3, మొత్తం 10. ఎంత వస్తుందన్న మనకు, 10 + 9/4. ఇది సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. కీప్ ఇట్ సైడ్. డన్. నౌ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత చెక్ చేయను. ఈ నుంచి హైట్ ఎంత, ఇది దిస్ హైట్, y కోఆర్డినేట్ ఎంత, 4√3. వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ హైట్ నాన్న, ఈ హైట్ ఎంత, దిస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్, ఇది 3√3. సైన్ కన్సిడరేషన్ తీసుకోవట్లేదు నాన్న, ఓన్లీ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత అంటే మొత్తం ఎంత వస్తుంది ఇప్పుడు, విచ్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్, ఇది ఎంత వస్తుందా, ఇది 10 + 9/4 ఇంటూ దిస్ ఇస్ గోయింగ్ టు బి 7√3. దట్స్ ఇట్. ఆన్సర్ చెక్ చేయండి అన్న, ఇది ఎంత, 49/4 ఇంటూ 7√3 ఇంటూ 1/2. అంటే ఎంత వస్తుందన్న, 49 7s. లెట్ మీ టేక్ ఇట్ 50. 5 7 ఎంత, 350. 350 లకి ఎంత తీసేయాలి మనం, 7 తీసేస్తే 343√3 హౌ మచ్, కింద 8. చెక్ ద ఆప్షన్ నాన్న, ఇక్కడ ఆప్షన్ 343√3 దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ట్రై టు అండర్స్టాండ్ నాన్న. ఇక్కడ ఏంటంటే మనకు డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ డిస్టెన్స్ ఫార్ములా నుంచి కూడా తీసుకొని చేయొచ్చు నాన్న, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెక్టిక్, అర్థమవుతుంది. కాబట్టి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింటింగ్ దీస్ పాయింట్స్ ఆన్ ద కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ యాక్సెస్ పైన చూపించి ఆ డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి కొద్దిగా ప్రాపర్ గా వచ్చి ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు క్యాలిక్యులేట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్ నాన్న. లెట్ మీ గో విత్ ద there should be one more question. Just a minute. Right Nana, I think there was another question. Okay, let it be like this. The questions are done. This is the end of the chapter. I hope you enjoyed the chapter. Right, it is very simple Nana, and if you look at the questions, చాలా questions కూడా focal card పైన చాలా ఫోకస్ ఉన్నది. అండ్ బేసిక్ ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్స్ కాంప్లికేట్ చేసింది, కానీ కాన్సెప్ట్ అయితే బేసిక్ కాన్సెప్ట్ లోనే క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి. బట్ ఎప్పుడైనా మా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయన్నా, క్యాలిక్యులేషన్ ఎక్కువ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని లేకపోతే ఇలాంటి ఈక్వేషన్స్ కొద్దిగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలాంటి ఈక్వేషన్స్ ఫ్రేమింగ్ చేస్తున్నాను. బట్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ బేసిక్. కాన్సెప్ట్ అంతా బేసిక్ అన్న. ఇలాంటి క్వశ్చన్లు బేసిక్ క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది అన్న. బట్ కాకపోతే కాన్సెప్ట్ లో ఏం డిఫరెన్స్ లేదు, బేసిక్ కాన్సెప్ట్స్, అవునా కదా. రైట్, ఇలాంటి క్వశ్చన్లు కానీ. ఎస్ ఆర్ నో? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. రైట్ నాన్న, థ్యాంక్ యూ. And do watch all our videos. And next we are going to start the ellipse questions. Ellipse questions చేద్దాం, దాని తర్వాత hyperbola questions కూడా కంప్లీట్ గా చేద్దాం. I hope the lecture is enjoyable. I hope you enjoyed the class. Right Nana, thank you.